ముఖ్యమంత్రి గారికి చిన్న వయసులో ఇంత పెద్ద పని చేశాడంటే చాలా గొప్పతనమైన పని. చాలా గుణవంతుడు, బొమ్మంతునెట్టో అంత గుణవంతుడు, అంత నీతిమంతుడు, అంత వర్జాల మగోడు. నీతి మాట అంటే మాట తప్పడు, మాట చెప్పడు. అలాంటి దేవుడు ఎలాగున్నాడో అలాంటి బహుమంతుడు. ఇవాళ కూడా అల్లాడు ఆకులు మేస్తున్నాడు అబ్బాయి. మాట అన్నాక మాట తీసుకోలేక అల్లాడుతున్నాడు. కష్టమేందో మన కాపురంలో మన కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో అలాంటి బాధలు ఈదుకోలేక ఆంధ్ర రాష్ట్రంలో అల్లాడు ఆకులు మేస్తా అన్నమాట దగ్గుసుకుందన్న కోరుతోటి ఒక దేవుడు సాక్షిగా ఒక రియల్ అమ్మకూడని చెప్పి నేను దేవుడు సాక్షి దండం పెట్టి ఆయనకి నమస్కారం పెడుతున్నా. మరి అన్నమాట నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్నాడు జగన్ అంటున్నావు. మరి ఎందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ సైకో అంటున్నాడు జగన్ని? వాడు బదరంలో ఒకటే, పేటలో ఒకటే, కోటలో ఒకటాడు. పేటలో ఒకటే, చిల్లరపేటలో, కోటలో ఒకటే. మాట అంటే సరిపోవాలా. అది ఒక్కటే దేవుడు సాక్షి నిర్ణయం. డబ్బులు సంపాదం, దొర్లిస్తాం. ఒక రియల్ అమ్మగోడు ఒక ఆంధ్రకి పిల్లోడు అన్నాడు, దొంగడు అన్నాడు, సైకి అన్నారు. రియల్ అమ్మగోడు ఒక జగన్మోహన్ రెడ్డి. నీ ఏళ్ళ కొట్టులో సరే పీక్కొని పోవాలి. చంద్రబాబు కొడుకు బాబోయినా ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఆడుకోవాలా. సరే మరి ఇప్పుడు జగన్ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ రమ్మనుడి దెబ్బైందో వాడు ఆడే సినిమా మనకి వస్తాడు, రాజకీయ మనకి వస్తాడు, గుణం మనకి వస్తాడు, దేవుడు దండం పెడతాడా? దేవుడు దండం పెట్ట మనం భయం అంటే ఏదో చూపిస్తాను జగన్ అంటున్నాడు. వాడు చెంట మిక్కురు మమ్మల్ని నా చెంట మిక్కురు మమ్మల్ని చదువుతున్నాను రియల్ గా. వాడు కొట్లేసుకొచ్చి డామాలను పౌడర్ పూసి నాటకాలు ఏం కాదు. ఒక నీతి ఉంటే దేవుడు కాపాడతాడు, నీతి లేకపోతే వెళ్తాడు. వాడు ఒక మాట జగన్ సొంతం చేరుకుని పులివెందులు ఉంది కదా, ఈసారి జగన్ తుక్కు ఓడిస్తా అంటున్నారు. వాడు వల్ల కనీసం బేడు కొడుకు ఆ బొచ్చు కొట్ట బేడు కొట్టు వాడికి బేడు కొడుకు డబ్బులు కొను కావాలంటే కులం కాదు కూడి పెట్టేది. భగవంతుడు భూ తల్లి మన గుణం. కులం కూడి పెడతాం, కోట్లతో కూడి పెడతాం. ఒక్క మాట అన్నాక ఆ మాటకే కట్టుబడ్డాడు దేవుడు సాక్షిగా గ్యారంటీ. దేవుడు ఎంతో మన మాట అన్నాక డబ్బు కాదు శాశ్వతం, మాట శాశ్వతం. మనం ఇప్పుడు ఉంటామో గంట తెస్తామో అరణ పోతాం. వాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చి